రైతు సోదరులందరికీ నమస్తే అండి. నా పేరు వచ్చి వినయ్ కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు రైతు అగ్రి ఛానల్. ముందుగా మనం మినుములో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలని తెలుసుకుందామండి. ఈ విత్తన శుద్ధి అనేది మినుములో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం విత్తన శుద్ధి కనుక సరిగ్గా చేసుకున్నట్లయితే ఈ విత్తనం ద్వారా వ్యాపించే వ్యాధులన్నీ మినుము పంటలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మొక్క చిన్న దశలో మొదటి 15 రోజుల దశలో మొక్కను ఆశించేటువంటి రసం పీల్చే పురుగులు అలాంటివంటి ఆశించి పంట నష్టం జరగడం జరుగుతుంది. అదేవిధంగా విల్ట్ ప్రాబ్లం అలాంటివి రావడం జరుగుతుంది. సో అందుకని విత్తన శుద్ధి అనేది మినుము పంట కానీ అన్ని రకాల పంటల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముందుగా ఆ విత్తన శుద్ధి అనేది ఏ మందులతో చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం థైమెథాక్సమ్ అండి. థైమెథాక్సమ్ అందులో 33% ఎఫ్ఎస్ ఫార్మేషన్లో ఉంటుందండి. ఇది వచ్చేసి లిక్విడ్ అంటారండి, రెడ్ కలర్లో ఉండడం జరుగుతుంది. దీన్ని 1 కేజీ విత్తనానికి 2 నుంచి 5 ml చొప్పున విత్తనానికి బాగా పట్టే విధంగా చేసి విత్తనాన్ని నీడలో ఆరబెట్టి చల్లుకోవడం ద్వారా మొదటి దశలో మొదటి 15 నుంచి 20 రోజుల దశలో వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల్ని బాగా అరికట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అండి ఫంగిసైడ్. ఈ ఫంగిసైడ్ వచ్చేసరికి మనం బావిస్టిన్ అంటామండి. దీనిలో వచ్చేసరికి మనకి కార్బండిజం అనే టెక్నికల్ ఉండడం జరుగుతుంది, లేదంటే సాఫ్ అండి. ఇందులో వచ్చేసరికి కార్బండిజము మరియు బావిస్టిన్ 2 టెక్నికల్స్ కలిసి ఉంటాయండి. దీన్ని కూడా 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల నుంచి 5 గ్రాములు కనుక మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి విత్తనం మొలకెత్తడం అనేది, విత్తన శుద్ధి చేసిన తర్వాత విత్తనాలని 20 నుంచి 40 నిమిషాల వరకు నీడలో ఆరబెట్టుకోవాలండి. నీడలో ఆరబెట్టుకుని తర్వాత మీరు విత్తుకున్నట్లయితే మంచి మొలక శాతం వచ్చి ప్రారంభ దశలో ఉన్న తెగుళ్ళను కానీ లేదంటే ఈ రసం పీల్చి పురుగులను కానీ అరికట్టవచ్చు. దీని ద్వారా మీరు అధిక దిగుబడులు పొందవలసిందిగా కోరుచున్నామండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రైతు అగ్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ మినుము పంటలో ఏ దశలో ఎటువంటి పోషకాలు వాడాలి, ఏ తెగులు మందులు వాడాలి అనేది మొత్తం వివరంగా తెలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్తే.